మురళి గారు చెప్పండి, ఒకవైపు ఈ సోషల్ మీడియా అంటే చంద్రబాబు గారు భయపడుతున్నారా? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి కానీ, అలాగే లులు మాల్ గురించి కానీ, ఇప్పుడు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్యూ కానీ, వీటన్నిటి నేపథ్యంలో ఈ రెండు ఇష్యూస్ మీద గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి వస్తున్న వ్యాఖ్యలు, బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కానీ, అలాగే చంద్రబాబు గారు శాంతి భద్రతల గురించి చేసిన ఉపన్యాసం మీద, ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. సార్, మీరు అన్నట్లుగా ఇప్పుడు చాలా విషయాలు మీరు ప్రస్తావన చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబును సమర్థించే మీడియా అయినా, వ్యతిరేకించే మీడియా అయినా అనివార్యంగా ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. వాస్తవంగా ఈరోజు సోషల్ మీడియా అనేదే గనక లేకపోతే ఈ రోజు రామరాజ్యం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పినా, లేదంటే ఈ బొనంజాల గురించి దీపావళి బొనంజా అని చెప్పి ఇంకోటని జిఎస్టీ దగ్గర నుంచి అన్ని చూస్తాను. అన్ని ఈ 16 నెలల కాలంలో అద్భుతమైనటువంటి పరిపాలన వచ్చింది, ఒక పునర్నిర్మాణం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి రోజు వైభవోపేతంగా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదే సోషల్ మీడియాలో పొరపాటు ధోరణులు, కొన్ని తప్పుడు ధోరణులు లేవు అని కాదు, వింటే వాటి మీద వేరే చేయొచ్చు. కానీ ఈ రోజు కనీసం సోషల్ మీడియా కనుక లేకపోతే భిన్నాభిప్రాయం అనేది కనపడిన పరిస్థితి వచ్చేస్తుంది. పాలకులు ఏమనుకుంటే అదే బ్రహ్మాండం అన్నట్టుగా నడిచిపోయే పరిస్థితుంది. ఇప్పుడు నిన్నలే మొన్న డిఏ గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. వెంటనే ఆ జీవోని సవరించి 61 జీవోని సవరించి 62 జీవోగా విడుదల చేశారంటే దానికి ప్రభావవంతమైనటువంటి సోషల్ మీడియా కారణం అనేది నేను భావిస్తున్నాను. అదే సోషల్ మీడియా కనుక లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన ఏమి చెప్తే అదే చెల్లుబాటు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటే కాదు, మీరు ఇంత మునుపు అదానీ డేటా సెంటర్ అన్నారు. అదానీ డేటా సెంటర్ గత వారం రోజుల పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తలు మీరు గమనించండి. ఈ రోజు చాలా డిఫెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని జరుగుతున్నాయి. కానీ ఆ రోజున ప్రారంభం రోజు జరిగినటువంటి చర్చను మీరు గమనించండి. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం, గేమ్ చేంజర్, ఆంధ్ర రాష్ట్రానికి అసలు ప్రపంచంలో అమెరికా తర్వాత విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఇది వస్తే అసలు పరిశ్రమలన్నీ ఊపిరాడకుండా వచ్చి విశాఖలో పడిపోతాయి, ఆంధ్ర రాష్ట్రంలో పడిపోతాయి, ఉద్యోగాలు. ఇదే కదా చర్చ. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఎవరు వద్దనుకున్నటువంటి కేంద్రాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళు దండం పెట్టి తీసుకొచ్చారు. దీనికి విద్యుత్ వినియోగం ఎక్కువైపోతుంది, లేదా నీటి వినియోగం ఎక్కువైపోతుంది, హీట్ జనరేట్ చేసేది చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల లాభం ఎంత నష్టం ఎంత అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఉద్యోగాలు ఏమీ రావు. ఈడ డేటాను స్టోరేజ్ చేసే కేంద్రం తప్ప ఈ డేటా సెంటర్ అంటే ఇదేదో ఉద్యోగాలు ఇచ్చేటువంటి కేంద్రమే కాదు, ఇదేదో ఒక ప్రత్యేకమైనటువంటిది లేదా అద్భుతమైనటువంటిది అనేది కాదు అని చెప్పి మనం మాట్లాడటం కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదే మాట్లాడాడు, విష్ణుకుమార్ రాజు గారు ఆయన అదే మాట్లాడారు. ఏం చెప్పారు? సారాంశం వాళ్ళు చెప్పింది అన్ని ఉద్యోగాలు వస్తాయనేది అవాస్తవము. ఇది డేటాని స్టోరేజ్ చేసే కేంద్రం తప్ప ఉద్యోగాలు ఇచ్చే కేంద్రం ఏం కాదు, దీనివల్ల ఏదో ఒరిగిపోతుంది అన్నటువంటి పరిస్థితి ఏమి లేదు అన్నట్టుగా వాళ్ళ వ్యాఖ్యానం. ఇది మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా. ఇప్పుడు విశాఖపట్నంలో అంత మునుపు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి అదానితో కలుసుకొని చేస్తున్నాం. అంత మునుపు అదానికి నేరుగా డేటా సెంటర్ ని ఇదే చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టారు కదా. ఇప్పటికీ ఆ భూముల్లో ఒక్క ఇటుకరాయి పెట్టలేదు, కనీసం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేల ఎకరాలు ప్రతి మంత్రి మండలి సమావేశంలో ఏం జరుగుతుంది? భూముల కేటాయింపులు జరుగుతుంది. ప్రజల గురించి చర్చ జరుగుతుందా? ఉద్యోగుల గురించి చర్చ జరుగుతుందా? ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల గురించి చర్చ జరుగుతుందా? ఇప్పుడు మొన్న విద్యుత్ ఉద్యోగులతో రాత్రి 1 గంట వరకు చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కారం చేశారు. విద్యుత్ రంగంలో ఏ రకమైనటువంటి సమస్య లేకుండా అక్కడ పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఇవన్నీ చెప్పారు. కానీ వాస్తవం అవన్నీ కూడా పూర్తి
జరుగుతున్నటువంటి దానికి ప్రజలు భావిస్తున్నటువంటి దానికి రైట్. సంబంధం అయితే అయితే లేనటువంటి అయితే ఒక్కదానికి సంక్షిప్తంగా సమాధానం చెప్పండి. ఈ చంద్రబాబు గారు శాంతి భద్రతలు పరిరక్షణ, రాజకీయాల ముసుగులో నేరాలు ఇవన్నీ రోజు దంచుతూ ఉంటారు కదా ఉపన్యాసం. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంత తీవ్రంగా ఏఎస్పీని దూషించినా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడినా ఏమీ చేయలేని పరిస్థితులు ఎందుకు పడుతున్నారు? అనేక చోట్ల పోలీసులు నిజంగా స్వేచ్ఛ ఉందా, లేదా వాళ్ళ అచ్చంగా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయటాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటమే ప్రధానంగా పెట్టుకున్నారంటారా? నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎంత బలహీనుడో జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలోనే చాలా స్పష్టంగా ఈ రోజు ఏమన్నా ఏఎస్పీ మీద మాట్లాడడం ఒకటేనా, ఆర్డీఓ మీద మాట్లాడినాడు, అధికారులందరి మీద మాట్లాడినాడు, ఎంఆర్ఓ మీద, మున్సిపల్ కమిషనర్ మీద. ఆయన ఆగ్రహానికి గురి కానటువంటి వ్యక్తి ఎవరున్నారు చెప్పండి తాడిపత్రిలో? అంటే వాళ్ళు ఏమి చెప్తే అది వింటే వాళ్ళంతా బ్రహ్మాండమైనటువంటి అధికారులు. ఆ రోజంతే ఈ రోజంతే. ఇప్పుడు కొన్ని పద్ధతులు, కనీసమైనటువంటి విలువలు మెయింటైన్ చేయాలి రాజకీయాల్లోనూ, లేదంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వీళ్ళందరూ కూడా రాజ్యాంగ విలువలను మేము కాపాడుతాం, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం, రాజ్యాంగంలో చెప్పబడినటువంటి పద్ధతులన్నీ పాటిస్తామని చెప్పినటువంటి వాళ్ళు భూత పురాణాలు ఎత్తుకొని రౌడీల్లాగా ప్రవర్తన చేస్తా ఉంటే ఏమి ముఖ్యమంత్రి ఏమన్నా మాట్లాడా? ఇప్పటికీ ఈ 16 నెలల్లో 16 సార్లకు పైగా ఇదే రకంగా ప్రవర్తన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కనీసం తప్పుని చెప్పగలిగే పరిస్థితి ఉందా? మేము అస్సలు క్రమశిక్షణని ఎంత వాళ్ళైనా సరే ఎమ్మెల్యేలను కూడా చర్యలు తీసుకుంటామన్నాడు. ఇప్పుడు ఈ రోజు చర్యలు తీసుకోండి, లేదా మాట్లాడండి, కనీసం తప్పని చెప్పండి. తప్పులు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని తప్ప ఇట్లా వీధుల్లో పడి మాట్లాడడం సమంజసం కాదని చెప్పాలి కదా. రైట్. ఓకే, శివశంకర్ గారు చెప్పండి. ఒకటి, గూగుల్ డేటా సెంటర్ మీద 22,000 కోట్లు అదనంగా ఇవ్వటం మీద వచ్చిన వ్యాఖ్యలు ఇవన్నీ విన్నారు, అట్లా బీజేపీ అధ్యక్షుడు చెబుతున్న దాన్ని విన్నారు. రెండో వైపు పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చేసాము, లేదా సోషల్ మీడియా అంటే భయపడుతున్న తీరు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి జోలికి వెళ్ళకపోయిన వైనం, అసలు కనీసం మందలించే ధైర్యం లేకపోవటం, ఈ రెంటి మీద మీ కామెంట్. ఇప్పుడు ఒకటి సార్, ఈ పోలీసులు శాంతి భద్రతల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కదా. ఈ సోషల్ మీడియా అనేటువంటి భయము అనువున పట్టింది. జగన్ అనేటువంటి పేరు ఏ విధంగా కూటమి నాయకుల్లో ఒక భయము అనువనువ నరాల్లో భయం క్రియేట్ అయిందో, సోషల్ మీడియా కూడా అదే ఉంది. ఎందుకంటే ఏది తీసుకున్నా కూడాను, ఒక ఉదాహరణకి ఇది ఎంప్లాయీస్ గురించి తీసుకుందాం సార్. ఎంప్లాయీస్ గురించి చెప్తానే వాళ్ళు ఇచ్చింది ఏది, ఒక్క డిఏ 4 జనవరి నుంచి జూన్ నుంచి ప్రతి సంవత్సరం 2 డిఏలు కానీ 4 పెండింగ్ ఉంటే ఒక్కటి ఇచ్చారు. అది కూడా ఊరించి మొత్తం అంతా రివర్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఇచ్చారు. దానికి మళ్ళీ మెలికలు పెట్టించేసి ఎగ్జిట్ ఆఫ్ ది ఎంప్లాయీ అంటే రిటైర్డ్ అప్పుడు ఇచ్చారు. దీన్ని ఇమ్మీడియట్ గా 24 గంటల్లోనే సోషల్ మీడియా ద్వారా, అది ఉద్యోగులు కావచ్చు, జనాలు కావచ్చు, సాధారణలు కావచ్చు, సోషల్ మీడియా అంటే మనం ఉన్నట్టు ఫేస్బుక్, ట్విట్టరే కాదు సార్, మేజర్ గా ఇప్పుడు వాట్సాప్ వచ్చింది. వాట్సాప్ లో తిరిగినటువంటి గ్రూపుల్లో సార్ ప్రతి ఎంప్లాయీ దీని గురించి ఇందాక వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు వ్యంగ్యంగా ప్రపంచమంతా కూడా టపాసులు పీల్చినటువంటి ఆ యొక్క వెటకారంగా వాళ్ళంతా పొగుడుతున్నారు, అంత గొప్పగా చూపిస్తున్నారు ఎల్లో మీడియా అంతా కూడాను. ఏందయ్యా ఇదే మాకు ఇచ్చేది అనేటువంటి తిరుగుబాటు స్టార్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని సవరించుకోవడానికి రాత్రి జీవో ఇచ్చారు. ఎందుకు ఇదంతా చెప్పాల్సింది వచ్చిందంటే సోషల్ మీడియా ప్రభావం అలాంటిది. కందుకూరు ఘటన అక్టోబర్ 2వ తారీఖు జరిగితే మొత్తం మూసేసాంలే మేము మాట్లాడుకుని అంతా కూడా అనేటువంటిది సంకలు గుద్దుకొని గమ్ముకున్నారు. తర్వాత చాప కింద నీరులాగా ఏ ఛానల్ ఏ పేపర్ చూపించకపోయినా కూడాను సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికంతా కూడాను వెలుగెత్తి చాటితే ఈ రోజు ప్రభుత్వం గజగజగజ వణుకుపోతా ఉంది. అంటే అంతటి ప్రభావమైనటువంటి సోషల్ మీడియా, దీన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సోషల్ మీడియాను అనకూడదాం. ఆ రోజు ఎన్టీ రామారావు దింపినప్పుడు ఏదో ఈనాడు పేపర్లో ఈ రోజు రాసి 2 ఎమ్మెల్యేలు ఉంటే కనుక 16 మంది వచ్చారు, 26 మంది వచ్చారు, 40 మంది వచ్చారు, మొత్తం 224 మంది నాతోనే ఉన్నారంటే చెప్పించేసి ఎమ్మెల్యేలనే ప్రభావితం చేసేసి భయపెట్టించేసేసి తన వర్గం తీసుకొని నంది అంటే నంది, పంది అంటే పంది, నేదురుమల జనార్దన్ రెడ్డి గారు పాపం సైబర్ టవర్స్ కడితే చంద్రబాబు ఖాతాలో వేసుకుంటారు. సో అటువంటి దాన్ని ఇంకో ఉదాహరణ చెప్తాను సార్. మేజర్ గా ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే సోషల్ మీడియా ప్రభావము. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసినప్పుడు మొత్తం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మంత్రులు తీసుకెళ్లేసేసి మొండిగోడల్లో ఒక పక్క చూపించేసి మెయిన్ బిల్డింగ్ చూపించుకోకుండా, తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అబద్ధాలు ఎట్లా అంటే పాడేరు మెడికల్ కాలేజ్ ఒక్కటే ఆపరేషన్ జరిగింది, ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు లేవు, అంతా కూడా స్థాయి కూడా లేవు అని చెప్పారు సత్యకుమార్ గారు. వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఇదే సోషల్ మీడియా మొత్తం 17 మెడికల్ కాలేజ్ యొక్క స్టేటస్ లు, పులివెందుల మెడికల్ కాలేజ్ కావచ్చు, నంద్యాల కావచ్చు, రాజమండ్రి కావచ్చు, క్లాసులు అయిపోయినటువంటి విధానము, ఓపెనింగ్ ఆ బోర్డులతో సహా
పెట్టే లోపల ప్రపంచం అంతా షేక్ అయిపోయింది. దీంతో ఏంది, తెలుగుదేశం నాయకులు నోట్లో నుంచి మాట రావట్లేదు, దాన్ని కప్పిపించుకోవడానికి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో అంత పవర్ఫుల్ టూల్ యొక్క సోషల్ మీడియా, దీన్ని కట్టడి చేయడానికి ఆయన ఎంతవరకైనా తెగిస్తారు సార్, ఎంతవరకు తెగిస్తారు. లాస్ట్ కు ఆ సవేంద్ర అనే ఒక వ్యక్తిని తీసుకెళ్లేసి గంజాయి కేసుల్లో పెట్టడానికి కూడా వెనకాలేదు. అది సిబిఐకి వెళ్ళింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అంటే వాళ్ళు చేసే ప్రయోగాలు చూడండి. సోషల్ మీడియా నిన్నెవరో మిత్రుడు చెబుతున్నారు, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు పెట్టేశారంట, సో దట్ అటువంటి స్వేచ్ఛ పోలీసులకి ఇస్తున్నారా? సోషల్ మీడియా తప్ప మిగతా హత్యలు ఇటు తోలికి వెళ్ళరా ఏమిటో అర్థం కాకుండా ఉంది. ఏపీ పోలీసులు రెడ్ బుక్ తప్ప ఇంకోటి పట్టించుకునేదట్లేదు. తారక్ అనే కుర్రాడు, ఆ కుర్రాడి పేరు తారక్ ప్రతాప్ అనేటువంటి వ్యక్తి గుంటూరు జైల్లో 40 రోజుల నుంచి మగ్గుతున్నాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేసి ఒక అమ్మాయితో ఏదో మామూలుగా వాళ్ళ బంధువులతో మాట్లాడినా కూడా దాన్ని పెట్టుకొని బెదిరించేసేసి ఆ కేసులు అక్రమంగా పెట్టి లోపల పెట్టారు. ఎంత దుర్మార్గంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. దీన్ని ఎంతకి తెగించాలని చూసాక కూడాను సోషల్ మీడియాని వాళ్ళు కట్టడి చేయలేరు సార్. వాళ్ళు 12 పత్రికలు ఉన్నా, 20 ఛానళ్ళు పెట్టుకున్నా కూడా, యూట్యూబ్ ఛానల్స్ వందలాది కొని మేనేజ్ చేసేసి ప్రచారాన్ని, విషయాన్ని నింపాలని చూసినా కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచాలు తెలుస్తూనే ఉంటుంది. దీనికి ఎవరి చేతుల్లోనూ ఉండదు. మీరు టెంపరీగా ఒకరినో 100నో 10 మందినో 1000 మందినో మీరు అలగతొక్కచ్చు, కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉండే వాళ్ళు ఉన్నారు. దీనికి ఇంకా కూడాను ఈ 1.5 year రెడ్ బుక్ ద్వారా కొంచెము ఎందుకులే కొద్దిగా ఆలోచన చేస్తామనేటువంటిది భయస్థులు ఉన్నా కూడాను, తటస్థులు ఉన్నా కూడాను ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. ఉద్యోగులు ఓపెన్ అయ్యారు, నిన్న ఒక దెబ్బకు తిరిగి వచ్చారు. మీరు సాధారణ సిటిజన్స్ ఓపెన్ అయ్యారు, మెడికల్ కాలేజ్ అంతా ప్రపంచానికి అంత ఎలెత్తారు. ఇది ఒకటి అంశం. ఇక రెండవది అంశం సార్, అయితే ఈ పోలీసుల గురించే మాట్లాడుతూ ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంది కదా, ఈ రోజు కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏదో ఒక సిఐ అన్నాడని సాక్షాత్తు డిఐజీ డీజీపీ వాట్సాప్ ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో లైవ్ లో క్షమాపణలు చెప్పించారు సార్ వీళ్ళు, గుర్తుందా? అవునవును. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట్సాప్ వీడియో కాల్ చేసేసి క్షమాపణలు చెప్పించారు సాక్షాత్తు డిఐజీ వాళ్ళు, సిఐ తోటి. తర్వాత ఈయన నిన్న మాట్లాడుతూ ఆ పోలీస్ సంఘంలో ఆయన మాట్లాడచ్చు, మున్సిపల్ చైర్మన్ ఆయన ఎమ్మెల్యే కూడా, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే, ఈ పోలీసుల ముందర ఆయన మాట్లాడుతూ ఒరే అని చెప్పి వాడి పేరు చెప్పించేసి, నువ్వు నీ దగ్గర గన్ను ఉంటే నా దగ్గర గన్ను ఉంది, నేను కాల్ చేస్తా, నేను చంపేస్తా అని చెప్పి ఆ పనికిమాలోడా అంటే వరస్ట్ ఫెలో. అది ఒక్కసారి కాదు, 4-5 సార్లు. మంచి ప్రభుత్వం కదా మరి ఇది. మంచి ప్రభుత్వంలో శాంతి భద్రతల మీద ఒక పక్కన చంద్రబాబు గారు ఉపన్యాసం, రెండో పక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గన్ గురించి మాట్లాడడం తమాషాగా ఉంది. ఆయన మరీ చెప్తా ఇంకోటి అంటున్నాడు సార్, గతంలో ఒక ఏఎస్పీ ఉన్నాడు, వాడి పేరు ఏం పేర్రా, ఈయన అడగడం వాడి పేరు ఏం పేర్రా అంటే వీళ్ళు చెప్పడం, వాడిని కూడా పంపించినాను, నిన్ను కూడా పంపిస్తాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎస్పీ లేకపోతే నీ ఇంట్లోకి దూరేవని నేను అనే మాటలు మాట్లాడుతా అంటే, మరి జూదం గురించి మాట్లాడిన డీజీపీకి డిప్యూటీ సీఎం గారు ఒక లేఖ రాస్తారేమో అనుకున్నారు, అది కూడా కలుపుకొని ఆ తాడిపత్రి ఇష్యూ మీద ఇవ్వండి పాపం పోలీసులు వదని. ఇంకోటి సార్ గమ్మత్ ఏంటంటే జగన్ గారు మాట్లాడితే ఇదే రాప్తాడులో ఒక సిఐ వచ్చారు సుధాకర్ యాదవ్ అని, జగన్ గారి మీద ఓ అని బట్టలు ఇప్పు తీసేస్తాం అనేది, చట్టం ముందు యూనిఫామ్ తీసేస్తా అన్న మాటలకి అన్నారు కదా. మరి పోలీస్ సంఘాలన్నీ ఏమైనాయి? డైరెక్ట్ ఐపీఎస్ చెప్పట్లేదు. రైట్, ఫైనల్ గా టైం అయిపోయింది. విశాఖపట్నం డేటా సెంటర్ వల్ల పొల్యూషన్, చాలా పర్యావరణ సమస్యలు వస్తాయని మాధవ్ చెప్పిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి సంక్షిప్తంగా? ఈ రోజు డేటా సెంటర్ గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది కాబట్టి గతంలో డేటా సెంటర్ అదానితో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాము. అది క్రెడిట్ చోరీ అనేటువంటిది ఇంకోటి. ఇక రెండవది, ఈ డేటా సెంటర్ వల్ల పవర్ కన్జంప్షన్ కావచ్చు, తర్వాత వాటర్ రిసోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసేసి బీజేపీ సాక్షాత్తు విష్ణుకుమార్ రాజు అనేటువంటి బీజేపీ ఫ్లోర్ లీడర్ అనుకుంటా ఆయన కావచ్చు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కావచ్చు, ఒక ఇంటలెక్చువల్స్ నుంచి ఆయన లక్ష్మీనారాయణ గారు, జేడీగా చేసినట్టు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ విశాఖపట్నానికి దాహం అనేటువంటిది ఏర్పడుతుంది, 22 లక్షల లీటర్లో ఎంత అనుకుంటే దానికి అంత వాటర్ రిసోర్స్ 1,22 లక్షల లీటర్ల నీటి. ఇంకోటి సార్, డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు కూడాను. ఒకసారి చెప్తాను, నేను ఐటీలో పనిచేశాను గత ప్రభుత్వంలో. డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా సెంటర్ మొత్తం ప్రభుత్వం 33 డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేసేటువంటి డేటా సెంటర్ మంగళగిరిలో ఉంది, పై డేటా సెంటర్ అని. ఆ డేటా సెంటర్ లో ఉద్యోగులు ఎంతమంది ఉంటారంటే సార్, టెండర్ పిలిచినటువంటి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా టెండర్ పిలిచినటువంటి ఆర్ఎఫ్పీలో కూడా 19 మంది కావాలి, కాల్ సెంటర్ తో సహా, నెట్వర్క్ ఇంజనీర్, సర్వర్ ఇంజనీర్, స్టోరేజ్ ఇంజనీర్, 19 మంది. అటువంటిది 19 మంది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి డేటానంతా హ్యాండిల్ చేసే
డేటా సెంటర్ కి 19 మంది వస్తే Right. 1,80,000 మంది ఎక్కడి నుంచి వస్తారు సార్? అంటే మొదట 200 అన్నారు, తర్వాత దెబ్బతిన్నాం అనుకుని 1,88,000 అని లోకేష్ గారితో సహా అందరూ మొదలు పెట్టేసరికి అదేం రివర్స్, ఇది కూడా ఇంకా ఎక్కువ రివర్స్ అయింది. 200 ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ ఉద్యోగాలు అనేది ఎల్లో మీడియా ఊరికే బూస్టప్ ఇచ్చే ప్రయత్నం. వాళ్ళే రాశారు 200 అని, వాళ్ళే మళ్ళీ 2 లక్షలని ప్రచారం చేశారు. సో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో కూడా Right. ఎస్ఐపి స్టేట్ Right. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో కూడా 200 మంది 200 పెట్టారు. ఈనాడు ఉద్యోగాలని పత్రికలో 200 మంది రాశారు. రైట్. ఈ రోజు లక్షల మంది ఏదేమైనా ఉద్యోగాలు పర్యావరణానికి ఏం నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇందులో విశాఖపట్నం ఇప్పటికే చాలా పరిశ్రమలు కొంత పొల్యూషన్ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వీటిని ఆ భద్రతా చర్యల్ని తీసుకుంటే బెటర్ ఏమో. గుజరాత్ లేకపోతే అందరూ అంటున్నారు, మొన్న ఎవరో ఒక ఆయన అన్నారు, మోడీ గారు వదిలిపెట్టేవాళ్ళ నిజంగా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండి 1,00,000 మందికో 2,00,000 మందికి ఉద్యోగాలు వస్తుంటే గుజరాత్ తీసుకెళ్లేవాళ్ళు. సరే వీళ్ళు ఎదిరించి తీసుకెళ్తున్నారు లేని వదిలేశారు 22,000 కోట్లని. కర్ణాటక మంత్రి కూడా అదే అన్నాడు కదా సార్. కర్ణాటక మంత్రి కూడా అదే 22,000 కోట్ల Right. రూపాయలు మాకేం కరం పట్టిందా అనేసి. ఓకే. అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రము 22,000 కోట్లు వాళ్ళకి పెట్టే బదులు Right. 22,000 కోట్లు పెట్టించేసి Right, ఈ ప్రభుత్వాన్ని right, మెడికల్ okay, కాలేజీలు okay. చేస్తే రైట్.